ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా 9వ రోజు నిరసన జరుగుతోంది. విషయం ఏమిటంటే గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించింది. కానీ ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి. కానీ 2 రూల్స్ పెట్టి ఆర్టిజన్లుగా విభజించి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. అలా కాకుండా ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఉండాలి, అలాగే విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. ఇది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అలాగే SPDCL లో పనిచేస్తున్నటువంటి అన్మాడ్ కార్మికులను 300 మందిని ఆర్టిజన్ గా గుర్తించారు. కానీ NPDCL లో అన్మాడ్ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించలేదు. వారిని కూడా ఆర్టిజన్ గా సంస్థలో విలీనం చేయాలి. మరియు కంప్యూటర్ ఆపరేటర్లకు, PC రేట్ వర్కర్లకు, మీటర్ రీడర్లకు జీవో 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంటింటా వెలుగు నింపాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా చేసే ఆర్టిజన్ బతుకుల్లో ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ కన్వీనర్ హరి, భీమ్రాజ్, డివిజన్ ప్రెసిడెంట్ సునీల్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కిష్టా గౌడ్, డివిజన్ కన్వీనర్ రంజిద్ యాదవ్, స్వామితోటి కార్మికులు పాల్గొన్నారు. అందరూ దయచేసి సైలెంట్ ఉండాలి. ప్రభుత్వము మాకు పర్మిట్ చేస్తామని చెప్పేసి ఒకటి స్టాండింగ్ ఆర్డర్ ని వృద్ధి మాకు ఇలా చాలా అన్యాయం చేశారు. మరి ఇప్పుడున్న ఉద్యోగులకు మాకు స్టాండింగ్ ఆర్డర్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాల కోసమే ఈ రోజు మేము 9వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. దాదాపు 8వ తారీఖు నాడు చాలు చేసిన సమ్మెను ఇవాళ 16వ తారీఖు, అంటే దాదాపు 9 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. మరి దాంతోపాటు సమ్మె నుంచి విరమించకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి మేము అట్లాంటి భయభ్రాంతులకు భయపడకుండా ఏడికైతే గాడికైతుంది అన్న ఉద్దేశంతో మేము APS గురువులు సాధించుకునేంత వరకు ఈ సమ్మెను మేము ఎటువంటి ఆపకుండా మేము కొనసాగిస్తాము. అలాగే మాకు దాదాపు 10 సంఘాలు అండగా ఉండే నిన్నటి వరకు. నిన్ననే ఒక 3 సంఘాలు తప్పుకొని, అది ఏ విధంగా అంటే మరి బట్టి విక్రమార్క గారు వాళ్ళకు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి చెప్పడం వల్ల ఆ 3 సంఘాలు తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు మరి ఆ విధంగా సైడ్ అయిపోయారు 3 సంఘాలు. మరి మాకు ఈ ABS రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏడికైనా తెగించి కొట్లాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అన్మన్ కార్మికులు కూడా మన CL కార్మికులు, అన్మన్ కార్మికులను కూడా ఆర్టిజన్ కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఆల్రెడీ SPDCL లో వాళ్ళని గుర్తించారు. అప్పుడే మాకు ఆర్టిజన్లా గుర్తించినప్పుడు మరి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు. కాబట్టి వాళ్ళని కూడా ఆర్టిజన్లా గుర్తించాలి. ఇంకా అలాగే పీస్ రేట్ కార్మికులు, SBA కార్మికులను వాళ్ళని కూడా 11 జీవో ప్రకారం వాళ్ళని కూడా తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు కిష్టవుడ్ అన్న, నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్. కొత్తగా మీరు ఇంకా కావాల్సిన డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా? మాకు కావాల్సింది ఒకటే అన్న, APS రూల్ కన్వర్షన్. ఈ విషయంలో ఒకవేళ తీర్చకపోతే ప్రభుత్వాన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాం? ఏం లేదన్న, సమ్మె ఒకటే అన్న మేము చేయాల్సింది. ఎన్ని రోజులైనా సరే ఈ టెంట్ కిందికి వెళ్ళి జరగమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర JAC చెప్పేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. విద్యుత్ శాఖ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉంటుంది. కానీ సమ్మె వల్ల కొద్దిగా ప్రజలు కూడా నష్టపోతుండొచ్చు కదా. నష్టపోతున్నారు, కానీ మా జీవితాలనే దాదాపు 20 సంవత్సరాల నుంచి దారపోషం డిపార్ట్మెంట్కి. మరి ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు దాన్ని ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మేము అయితే వేరే కోరికలు ఏమి అడుగుతలేము. వాళ్ళైతే ఏదైతే చెప్పారో దాన్ని చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ శాఖ మరి మీరు సమ్మెలో పాల్గొంటే మరి ప్రభుత్వము అధికారులు కానీ మరి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? అంటే వేరే వాళ్ళతో ఏమైనా వాళ్ళే O&M స్టాఫ్, ఇంజనీర్లు కలిపి ఇప్పటికైతే డ్యూటీలు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ.